హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. లొకేషన్ వచ్చేసి ఇక్కడికే చూపించిందండి. మేమైతే ఇక్కడికే వచ్చాము. చూస్తే మేము వీడియోలో చూసిన టెంపుల్ వేరుగా ఉంది, మేము వచ్చిన టెంపుల్ వేరుగా ఉంది. అందుకనేసి మేము ఏమైనా రాంగ్ వచ్చామేమో అనుకున్నాం. కానీ ఈ టెంపుల్లో ఉన్న దేవత కూడా కాటేరమ్మనే. సరే అనేసి లోపలికి వెళ్ళామండి. అంతా చూసుకున్నాము. టెంపుల్కి వెళ్ళి లోపలికి అంతా వెళ్ళి చూసుకొని దర్శనం చేసుకొని ఇంకా అడిగామన్నమాట పూజారి గారిని. స్వామి, మేము కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళాలి, కానీ మేము ఇక్కడికి వచ్చేసాము అని అడిగాము. అక్కడున్న స్వామి వచ్చేసి ఏం చెప్పారంటే, పూజారి గారు, కాటేరమ్మ టెంపుల్ మెయిన్ ఈ గుడేనమ్మా, ఇక్కడున్న దేవతనే కంబల్పురి దగ్గర ప్రతిష్టాపన చేశారు, మీరు అక్కడ చూసింటారు అని చెప్పారు. అవును స్వామి, అక్కడ వచ్చేసి అమ్మవారిది పెద్ద విగ్రహము అదంతా చూసాము, కానీ మేము ఇక్కడికి వచ్చామని చెప్పి, ఇక్కడున్న దేవతని అక్కడ చేశారమ్మా ప్రతిష్టాపన అని చెప్పారు. మాకైతే అలా చెప్పేసరికి హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మెయిన్ టెంపుల్ చూసాము, అలాగే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాం కదా, అందుకే మాకైతే హ్యాపీ అనిపించింది. మాకు రాసి పెట్టిందేమో ఇక్కడికి రావాలని మెయిన్ దగ్గరకు కూడా అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ గుడి చుట్టూ అంతా చూసుకొని ఇక్కడంతా బాగా అయితే ప్రశాంతంగా ఉందండి. పెద్ద గుడి, విశాలంగా ఉంది. ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంది ఈ గుడి. అక్కడ వాళ్ళంతా వస్తున్నారు బాగా. చూడండి, ఇక్కడ బయట అయితే నాగదేవతలు అవన్నీ ఉన్నాయండి. పక్కన ఇంకో గుడి కూడా ఉంది చిన్నది. టెంపుల్ చుట్టూ అయితే విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా ఇది ఏమన్నా ఇంకా కడుతున్నారు, కట్టడం అంటే అంతా అయిపోయింది, ఇంకేమన్నా చేస్తారేమో, కానీ పైన మాత్రం పెయింట్ అంతా బాగుంది. ఇంకా ఏమైనా చేస్తారేమో నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి, నాగదేవతలది ఈ చిన్న గుడి అనమాట. చిన్న గుడి లాగానే ఉంది కదా, అలా నాగదేవతలు ఉంటారు ఇక్కడైతే వాల్ ఉంది కదా, గోడ మీద అవి చూసి ఫస్ట్ భయపడినానండి. ఆ నాగదేవతలను చూసి అయితే ఫస్ట్ భయపడినా, ఏంటమ్మా నిజంగానేమో అని. మళ్ళీ చూస్తే పూలమాలలు అవన్నీ వేసేసరికి ఓకే అనుకొని చూసాను. ఇక్కడ ఏ దేవుడు అయితే నాకు తెలియదండి, సరిగా లాక్ వేసిండారు కనిపిలా. పెద్ద టెంపుల్ చుట్టూ అయితే చుట్టూ చాలా రకాల అమ్మవార్లు అనుకుంటా, అందరి విగ్రహాలు చుట్టూ పెట్టిండారు. ఇంకా చాలా చాలా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి, ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి ఈ పక్క ఆ పక్క స్తంభాలకు వచ్చేసి చూడండి ఎంత బాగా నమస్కరించినట్టుగా అలా ఉంది. చూడండి, లోపలైతే కాటేరమ్మని చూడండి ఎంత బాగా అలంకరించుండారంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలాగా ఉందండి. అసలు అంత బాగుంది. లోపల తిరగడానికి స్పేసియస్గా కొద్దిసేపు కూర్చునేదానికి అంతా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్. చూసారు కదా మీరు కూడా. ఇంకా ఇక్కడైతే అంతా అయిపోయిందండి. దేవుని దర్శనం చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. నేను చెప్పాను కదా, కంబలిపుర దగ్గర ఉన్న మేము వీడియోలో చూసిన టెంపుల్ వచ్చేసి ఇక్కడండి. ఇక్కడ చూడండి, అంతొండల్ దగ్గర తెచ్చి ఈ దేవతని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడంతా చాలా షాప్స్ అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూపించాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దామనేసి నేను వీడియో తీస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలా దగ్గరే ఉంటుందండి. రౌండ్లు తిరిగి పోవాలి. అక్కడ చూస్తున్న పేపర్లన్నీ ఏంటో అనుకోవద్దండి, వాళ్ళ కోరికలు తీరాలని ఆ పేపర్లలో రాసేలా కడతారు. అక్కడ లైన్గా ఉన్నారు కదా, అక్కడేనండి ముడుపు కట్టేవాళ్ళు ముడుపులు తీసుకుంటారు. అక్కడనే మీరు చూస్తున్నారు కదా, అక్కడే పిల్లలకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హస్బెండ్స్ కానీ వాళ్ళ మాట వినకపోయినా అన్నీ అండి. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా అంత ఇదిగా అన్ని ప్రాబ్లమ్స్ ఆమెకి చెప్పుకొని అలా రాసి అక్కడ కట్టేసి వెళ్తారు. వాళ్ళకి తీరుతాను వాళ్ళకి అక్కడ ముడుపు తీసుకొని ఇలా లోపలికి వస్తారండి. ఈ పక్కన ఇప్పుడు చూసిన రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ దేవత దర్శనానికి అక్కడ నిలబడి ఉన్నారు కదా, అక్కడ ముడుపులు తీసుకొని వస్తారండి. ఇక్కడ వీక్లో 3 days అండి, ట్యూస్డే, ఫ్రైడే, ఇంకొక 1 day ఏదో ఎలా జరుగుతుందంటే ఇట్లా క్యూలో ఆ దేవత దర్శనానికే 1 hour కానీ 2 hours కానీ పట్టచ్చు. అంతమంది జనం ఉంటారు ప్రతి వీక్ అండి. అంత మంచిగా అసలు ఈ దేవతని అయితే ఎలా కొలుస్తారంటే ఇక్కడ ఇంకా ఆమె దగ్గరికి వెళ్తే మనవన్నీ పోతాయి, మన బాధలన్నీ పోతాయి అని అంత ఇదిగా ఆమెనండి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిన కాటేరమ్మ దేవత వచ్చేసి ఈమెనండి. చూడండి, ఆమె దర్శనం చేసుకొని మనం ముడుపు కట్టేవాళ్ళు ముడుపు తీసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి ఇలా వస్తారండి. ఇలా వచ్చేసి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఏందో చూడండి మీరే. మన దగ్గర ఉన్న కాయిన్ తీసుకొని మన కోరిక ఏమిటో కోరుకొని ఆ గుడికి మనం అంటించామంటే అంటుకుంటుందండి. అది అలానే స్టిక్ అయిపోతుంది.
అందరికీ అంటుకోవండి, కొంతమందికి అంటుకుంటాయి. అక్కడ ఏం చెప్తారంటే ఎందుకు అంటుకోలేదు అలా, కొంతమందికి భయం ఉంటుంది కదా, కొంతమంది అతుక్కొని మనం అతుక్కోకపోతే అక్కడ అడిగితే ఏం చెప్పారంటే అలా అతుక్కున్న వాళ్ళ కోరిక తొందరగా తీరుతుంది, అలా అతుక్కొని వాళ్ళ కోరిక కొంచెం లేట్గా జరుగుతుందని చెప్పారు. నేను అంటించిన కాయిన్ అయితే అంటుకుందండి, లేదంటే నేను సగం టెన్షన్తోనే సగం భయపడేదాన్ని ఏమో ఎట్నో అనేసి. కానీ నేను అంటించిన కాయిన్ అయితే అతుక్కునింది, నాకైతే హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఇక్కడ నుంచి ముందు నుంచి వస్తారు, ఈ బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తారండి, టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. ఇదిగోండి బనియన్ ట్రీ, మర్రి చెట్టు అండి. ఇక్కడ అస్సలు స్పేసే ఉండదండి, ముడుపు కట్టేవాళ్ళు అంతమంది ఉంటారు కదా, అందుకే చూడండి ముడుపులు చూడండి ఎన్ని కట్టేసి ఉన్నారో. చెట్టుకు సరిపోక ఇంకా కడ్డీలు అవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తున్నారండి ఈ వచ్చిన భక్తుల కోసం అనేసి. చెప్పాను కదా, మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఎన్ని రౌండ్స్ వేయాలి, ఎన్ని వీక్స్ రావాలి అవన్నీ చెప్తారనేసి. అలా చెప్తే ఖచ్చితంగా అన్ని వీక్స్ అయితే వెళ్ళాలండి. మనం వెళ్తున్న 3-4 వీక్స్లోనే మనకి ఆ గుడ్ వైబ్స్ అన్నీ తెలుస్తాయంట అండి. అందుకని చాలామంది ఎక్కువ నమ్మేసి ఈ గుడికి అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ. అందుకనేసి మేము వెళ్ళేసి విజిట్ చేసేసి వచ్చామన్నమాట. చూడండి ఇంకా టెంపుల్ దగ్గర సరిపోక ఇంకా కొన్ని ముడుపులు అయితే తీసేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి బనియన్ ట్రీ కింద ఉన్న విగ్రహాలు అయితే ఇవేనండి, వీటిని నవగ్రహాలు అంటారు. ఇంకా వీటి చుట్టూ అంటే బనియన్ ట్రీస్ కలుపుకొని అంతా మనము వాళ్ళు చెప్పినట్టు ఎన్ని వీక్స్ ఎన్ని రౌండ్స్ వేయమన్నారని చెప్పేసి తిరగాలండి. తిరిగి మనము ముడుపునైతే కట్టేసి అంతా విజిట్ చేసేసుకొని రావచ్చు. ఇంకా అంతేనండి. అక్కడ మెయిన్ వచ్చేసి ఎవరంటే అదిగోండి కనిపిస్తున్న కాటారమ్మని, మనం చూస్తుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ దిష్టి కూడా తీస్తారండి, నిమ్మకాయతో టెంకాయతో ఇక్కడ దిష్టి కూడా తీస్తారు. అందరూ అయితే చాలా అంటే చాలా నమ్ముతారండి, నమ్మి ఇక్కడికి వస్తారు. నమ్మి వస్తే ఖచ్చితంగా జరుగుతుందంట. అలా వచ్చిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు, మీకే తెలిసి ఉంటుంది, వీడియోలోనే చూసినారు కదా ఎంత ముడుపులు అవన్నీ. అసలు స్పేస్ కూడా సరిపోక వాళ్ళు చూడండి ఇలా. ఇంకా మనం చెప్పాం కదా 3 days జరుగుతుంది, ఆ 3 daysలో కానీ 1 day వస్తే మాత్రము ఇంకా ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడైతే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. మనము వీకెండ్లో పోయాము అండ్ ఫ్రైడే కాదు కదా, సాటర్డే వెళ్ళాం కాబట్టి జనాలు కూడా తక్కువే ఉన్నారు. చూసారా కాటారమ్మ టెంపుల్ అంటే ఇదేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగుందండి అసలు. ఫస్ట్లో పెట్టిన ఫొటోస్ అంత క్లారిటీగా లేవని మళ్ళీ ఇక్కడ యాడ్ చేశానండి. చూడండి ఇక్కడైతే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ జనాలందరినీ చూసి ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇంకా ఆ గుడికి ఎంతమంది వస్తారు ఏమి అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవతను కూడా తెచ్చిపెట్టారండి, నేమ్ అయితే నాకు తెలియదు, కొత్తగా అయితే తెచ్చిపెట్టారు. ఎందుకంటే మనకేమన్నా మొక్కుబళ్ళు ఉన్నప్పుడు ఆటలు కోసుకునేదానికంట. అక్కడ వచ్చేసి బ్లూగా కనిపిస్తుంది కదా రైతుల షెడ్, అది వచ్చేసి నిత్య అన్నదానం అండి. చూసారు కదా ఎంత పొడుగుందో, నిత్య అన్నదానం. ఎప్పుడు పోయినా అన్నం పెడతారు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ పోయి మంచిగా తిని చుట్టూ చూసుకురావచ్చు. ఇదిగోండి చూడండి దేవత అయితే, ఆమె పేరు అయితే నాకు సరిగ్గా అయితే తెలీదు. ఆమెకి మనం మొక్కుబళ్ళు ఉన్నప్పుడు ఆటలు కోసుకునేదానికి అందుకని సపరేట్గా తెచ్చి పెట్టారు. మనం సాటర్డే వెళ్ళాం, ఫ్రైడే రోజే ఓపెనింగ్ చేశారంట ఆ దేవతను కూడా. ఇక్కడైతే చుట్టుపక్కల కొండలు, ప్రశాంతంగా విశాలమైన ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు వీలైతే విజిట్ చేసి రండి, పోయి చూసేసి మంచిగా చూసుకొని రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి కొండలు మేఘాలు ఎంత బాగున్నాయో కదా. నేను వెళ్ళినప్పుడైతే ఇలా ఉండిందండి. ఓకేనా, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ. అలాగైతే వీక్లో 3 days మంచిగా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకా వీక్ అంతా ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్ మాత్రము. 3 days మాత్రము ఇంకా ఎక్కువ జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న పిల్లలతో వస్తారు కదా, వాళ్ళు కూడా హంసలు ఎక్కడానికి అంతా చాలా బాగుందండి. ఎక్కుదాం అనుకున్న ఎండ అయితే ఫుల్ ఉంది, అందుకే పోయి దాంట్లో మీద కూర్చొని మనం గాలిపోయేదానికంటే గమ్ముగా ఉండేది బెస్ట్ అని పోయి ఎక్కలేదండి. ఇక్కడ పార్కింగ్ ప్లేసులు సపరేట్ ఉంటాయి. అక్కడ చూడండి కార్ అంటున్నా బైక్లో, ఆ బైక్లో చాలా బాగున్నాయి కదా, చాలా ముద్దొస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.